పూరా లోకల్. మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి టీమ్ లీడర్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ కింద టీం ఉంటారు, కొత్త కొత్త ఏజెంట్స్ వస్తుంటారు. ఒక్కొక్కసారి పాపం వాళ్ళ సాలరీస్ కూడా పనిచేయరు, వాళ్ళకు 4-5 నెలలు పడుతుంది మరి సేల్ పడడానికి. మరి అప్పుడు కంపెనీ చూసుకుంటుందా, ఎండీలు మరి పైసా డబ్బులు ఏమైనా పే చేస్తారా వాళ్ళకి? డెఫినెట్ ఉంటుందండి. అది అందరూ అలా చేస్తారని ఉండదు, బట్ డెఫినెట్గా మెజారిటీ పీపుల్ విల్ హెల్ప్ దెమ్. ఇప్పుడు అందులో కూడా ప్రయారిటీ ఏంటి, లాయల్గా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఒక కంపెనీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ప్యూర్గా ఏంటంటే సార్, ఓన్లీ టాలెంట్ బేస్డ్ చెప్పాలంటే. అంటే ఎవరు ఎక్కువ బిజినెస్ చేస్తే వాళ్ళకి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, క్లయింట్ బేస్ ఎక్కువ ఉండి మార్కెటింగ్ స్ట్రెంత్ కూడా. ఓ టీమ్ లీడర్ అన్నవాడు ఎలా ఉంటాడు, ఆయన టీంలో చాలామంది మార్కెటింగ్ అసోసియేట్స్ ఉంటారు. ఓకే, కొందరు లాయల్గా ఉంటారు, కొందరు ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్తుంటారు, రకరకాలుగా ఉంటారు. మనం ఎవరిని జడ్జ్ చేయలేము. ఒక్కొక్క మార్కెటింగ్ పర్సన్ అయితే 4-5 కంపెనీస్ తిరుగుతుంటాడు, ఎక్కడ స్టాండర్డ్ నిలబడ్డు. సో ఇలాంటి వాళ్ళకి చేయాలని మ్యాండేట్ ఏం లేదు, ఎందుకంటే ఎవరి ఇన్కమ్ లెవెల్స్ కోసం వాళ్ళు ఎటో పరిగెడుతుంటారు వాళ్ళు. కొందరైతే ఒకళ్ళని నమ్ముకొని ఒక కంపెనీని లేకపోతే ఒక టీమ్ హెడ్ నమ్ముకొని ఉంటారు వాళ్ళు. వాళ్ళకి హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేస్తారండి, డెఫినెట్గా చేస్తామండి, డెఫినెట్గా ఉంటుంది. అది అది ఉండాలి, ఉండకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ ఉన్నా లేకపోయినా కష్టమైన టైంలో వాళ్ళతో ఉన్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు లాంగివిటీ చూడాలి. ఎవరైనా సరే ఒక కంపెనీ నిలబడాలన్నా, ఓకే, ఒక సంస్థ రన్ అవ్వాలన్నా డెఫినెట్గా యూ నీడ్ సమ్ లాయల్ పీపుల్. అది ఫ్రీలాన్సర్స్ అవ్వచ్చు, శాలరీస్ మీద బేస్ చేసిన ఉండొచ్చు. సో కంపెనీ ఎండి కూడా అంత స్ట్రెంత్ అనే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వచ్చే పీపుల్ గురించి వేరు, కానీ ప్రతి వాళ్ళకి కొంత గొప్ప ఓన్ పీపుల్ ఉంటారు. శాలరీస్ మీద కొంత పనిచేసే వాళ్ళు ఉంటారు. బిజినెస్ అన్నిసార్లు చెప్పాం కదా, ఇది రెగ్యులర్గా ఉండేది కొంత కాదు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అది ట్రేడింగ్ కంపెనీ కాదు. ఇది ఎలా అంటే డెఫినెట్గా మార్కెట్ సిచ్యుయేషన్స్ మీద రన్ అయ్యేటువంటిది రియల్ ఎస్టేట్. మీరు అన్నట్టుగా ఒక్కసారి వస్తే చాలా హ్యూజ్ అమౌంట్స్ వస్తాయి, లేకపోతే కంప్లీట్గా డ్రై అయిపోతారు. ఈ డ్రై అయిన టైంలో కూడా వీళ్ళు నమ్ముకున్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. తప్పదు, ఎందుకంటే రేపు మళ్ళీ బాగా మార్కెట్ జంప్ అయినప్పుడు తనకంటూ మళ్ళీ పనిచేసే వాళ్ళు టీం ఉండాలి కదా. ఉన్నప్పుడు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఉండాలండి. ఉంటేనే అది సంస్థ నిలబడుతుంది, వీళ్ళు నిలబడతారు, ఇండస్ట్రీ నిలబడుతుంది, వీళ్ళు నిలబడతారు. అదర్వైజ్ దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్.